అలాగే ఈ లాస్ట్ మాట నాకు అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి వందనాలు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు పాస్టర్ గారికి వందనాలు. ఈ మాట చెప్పుకునే ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. స్తుతి 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 స్తుతులకు స్తోత్రాలుగా నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం తండ్రి. గడిచిన కాలం కూడా తండ్రి మమ్మల్ని సజీవులలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. గత కాలం ఉన్న వారు తండ్రి ఈ కాలానికి లేకపోయినా తండ్రి మమ్మల్ని ఇంకా తండ్రి క్షేమముగా నీ ఆలయంలో ఈ రీతిగా కూర్చొని తండ్రి నీ 7 మాటలు వినుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. 7వ మాట చివరి మాట చెప్పుకొని చూడగా తండ్రి నేనైతే కాదు కానీ తండ్రి నా మాట నీ మాట నుంచి వీళ్ళకి బోధించే సహాయాన్ని నాకు దయచేయమని విన్న వీళ్ళందరిలో కూడా తండ్రి 30 దంతులు గాను 60 దంతులు గాను 100 దంతులు గాను పరిమింపజేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, పాస్టర్ గారు నాకైతే చాలా తక్కువ టైం ఇచ్చారు, 10 నిమిషాలు. ముఖ్యంగా దీన్ని నేను మొత్తం చదవను కానీ మెయిన్ మాట మాత్రమే చదివి దానికి ముందు ఏమైందో దాని తర్వాత ఏమైందో నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన పాఠ్య భాగం లోకాసు వార్త 24:26. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. 23:46. ఆయన అలాగ చెప్పి ప్రాణం విడిచాను. ఇంకొకసారి చదువుతాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అలాగూ ఆయన చెప్పి ప్రాణం విడిచెను. హల్లెలూయా. అమ్మ, చనిపోవడం అనేది మనం ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతాం? చిన్న క్వశ్చన్. బాధపడతాం కదా. ఇప్పుడు యేసు ప్రభు గారు చనిపోయినందుకు మనం బాధపడాలా సంతోషపడాలా? చెప్పండి. సంతోషపడాలి కదా. ఎందుకు సంతోషపడాలి? మన కొరకు మన పాపం కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి. అసలు మన పాపం ఎందుకు క్షమించబడుతుంది ఏంటి, అసలు దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని మనం చిన్న దేవుడు ముందుగా మనకి సూచించాడు. అది అలా జరిగిన ఆయన ప్రతిసారి చెప్పేది. ఇది కూడా 7 మాటలు కూడా ప్రతిసారి